టీమ్ అవుటింగ్ అని చెప్పి అందరం ఒకటే కార్లో స్టార్ట్ అయిపోయినాం. అప్పుడే వర్షం దంచి కొట్టడం స్టార్ట్ చేసింది. సరే ఎట్లయినా స్టార్ట్ అయినాం కదా, మళ్ళీ ఆగడం ఎందుకని అట్లనే కంటిన్యూ అయిపోయినాం. మధ్యలో ఫ్రెండ్ కాల్ చేసి వోడ్కాలకి జ్యూస్ లేదంటే డీమార్ట్లో ఆగి జ్యూస్ తీసుకున్నాం. జ్యూస్ తీసుకున్నాక మళ్ళీ ఫామ్ హౌస్కి స్టార్ట్ అయిపోయినాం. ఫైనలీ ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి ద కాంటినెంట్. బయట నుంచి అయితే దీని లుక్ అయితే క్రేజీ ఉంది. ఇట్లా వచ్చి రాగానే మా వాళ్ళు క్రికెట్ అయితే స్టార్ట్ చేసేసినారు. ఈ ఫామ్ హౌస్ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఇక్కడ మనం స్టే చేసేది కంటైనర్స్లోనే. డిజైన్ అయితే వేరే లెవెల్ ఉంది. పక్కకు వచ్చి మళ్ళీ సన్సెట్ వ్యూలో ఫామ్ హౌస్ని చూసిన క్రేజీ ఉంది. ఫామ్ హౌస్లో సన్సెట్ వ్యూ అయితే ఇంత మంచి సన్సెట్ వ్యూలో ఫొటోస్ తీసుకున్న 2-3 నాకైతే మస్తు నచ్చినాయి. అప్పటికే నైట్కి డీజే ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇందాక కంటైనర్స్ అన్నా కదా, అవే ఈ కంటైనర్స్. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి వ్యూ ఎట్లుందో చూసేద్దాం. సో లోపల వ్యూ అయితే ఇట్లుంటుంది. ఒక పెద్ద బెడ్, ఆల్మోస్ట్ ఒక 2 to 3 మెంబర్స్ అయితే పడుకోవచ్చు విత్ ఏసీ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ. అట్లా నైట్ అయిందో లేదో ఇక డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఇక డ్యాన్స్ స్టార్ట్ చేసారు. వాళ్ళని చూసి నాకు కూడా ఆడపడ్డాయి. డ్యాన్స్ స్టార్ట్ చేసిన తీన్మర్ డ్యాన్స్. నైట్ అంతా ఎంజాయ్ చేసినాక పొద్దున్న లేచి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయినాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.